ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే వివేకానంద గారు ఉన్నారు. వివేకానంద గారు చెప్పండి, ఇప్పుడు కంచె గచ్చిబౌలి విషయంలో అంటే ప్రభుత్వం గెలిచినట్ట లేకపోతే ప్రతిపక్షాలు గెలిచినట్ట? వాళ్ళు మాత్రం ప్రతిపక్షాలు 10 సంవత్సరాలుగా ఏం చేసినాయి ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈరోజు ఎవరు గెలిచారు అనేది ముఖ్యం కాదు. అక్కడ హెచ్సియు విద్యార్థులు గెలిచినారు. అక్కడ హెచ్సియు గెలిచింది. అక్కడ మనము ప్రజల గెలుపు కోసం ఆలోచన చేసే పార్టీ మా పార్టీ. ఈరోజు కంచె గచ్చిబౌలి విషయంలో 400 ఎకరాలలో 10,000 కోట్ల రూపాయలు భారీ కుంభకోణం జరిగిందని చెప్పి స్పష్టంగా ఆధారాలతో పాటు మా నాయకుడు కేటీఆర్ గారు బహిర్గతం చేసినారు. దానిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. వాటిపైన జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. దీనిపైన విచారణ జరపాలని చెప్పేసి విచారణ సంస్థలకి అటు సిబిఐ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి అనేక సంస్థలకు లిఖితపూర్వకంగా మేము ఈరోజు కోరడం జరిగింది. వారు నిజంగానే వారి పట్ల వారికి నిజాయితీ పరులు నిరూపించుకోవాలంటే వారు కూడా సహకరించాలా, వారు కూడా లిఖితపూర్వకంగా అడగాల. ఏ క్రియేషన్ తోటి ప్రజలను తప్పుదో పట్టించింది బీఆర్ఎస్ కేటీఆర్ గారు. దట్స్ వాట్. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టే కదా, సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది కదా, అన్ని పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు తప్పవట్లే కదా, సుప్రీంకోర్టు అన్ని పరిశీలించిన తర్వాత ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తుంది ప్రభుత్వ అరాచకం అంటారు దీన్ని. అంటే ఆ రకంగా సర్కారీ అరాచకం అంటారు. ఆ రకంగా ఈరోజు వ్యవహరిస్తుంది ప్రభుత్వం. కాబట్టి సుప్రీంకోర్టు కూడా చెప్పిన తర్వాత కూడా ఇంకా మా పైన దుమ్మెత్తిపోయడం కరెక్ట్ కాదు కదా. చాలా క్లియర్ గా వీటన్నిటి కూడా ఒకటి, ప్రజల యొక్క ప్రజల కోసం పనిచేసే పార్టీ మా పార్టీ. ప్రజల గురించి ఇక్కడ ఏ రకమైనటువంటి వర్గానికి అన్యాయం జరుగుతుందంటే వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మా పైన. బాధ్యత ప్రతిపక్షం కూడా మా బాధ్యత. కాబట్టి గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పార్టీ మాది. నాయకుడు కేసీఆర్ గారు మా నాయకుడు. 10 సంవత్సరాలుగా మీరు చేసిన విధ్వంసానికి చర్చకు సిద్ధమా? తప్పకుండా సిద్ధం ఉన్నాము. ఒక అసెంబ్లీ వేదిక ఇప్పటికే మీరు ఎన్నో విచారణలు వేసారు కదా, వేసుకోండి, ఎన్ని విచారణలు చేసుకోండి. ఇప్పటికే ఎన్నో విచారణలు ఇచ్చారు. అసెంబ్లీ వేదిక చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ అంశం పట్ల మాట్లాడాలంటే 10 సంవత్సరాలు, ఇంకెన్ని సంవత్సరాలు చెప్తారు? 10 సంవత్సరాలు చెప్పుకుంటూ కూర్చుంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా అన్ని చేద్దాం. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు అన్ని 20 years నుంచి చూద్దాం. కాబట్టి ఈ రోజు ఈ అంశం పట్ల సమానం చెప్పలేక మళ్ళీ మా పైన దుమ్మెత్తించే ప్రయత్నం చేస్తారు. చాలా బాగుంది. పెద్ద పెట్టబోతున్నాం. తెలంగాణ చరిత్రలో కనివిని రీతిలో సభ ఉండబోతున్నాం. పోలీస్ యాక్ట్ ఉంది కదా సార్, మేము హైకోర్టు పోయినాం. హైకోర్టు పైన పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. హైకోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటాం. సో మొత్తానికి 27 నాడు మాత్రం సభ భారీ బహిరంగ సభ అంగరంగ వైభవంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే వివేకానంద గారు చెప్తున్నారు. ఇది వివేకానంద గారితో స్పెషల్ చర్చ.